నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ప్రస్తుతం మోహన్ బాబు ఆయన కుటుంబంలో జరుగుతున్న ఘర్షణల గురించి బయట సోషల్ మీడియాలో చాలా విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. సో అదే నేపథ్యంలో మీడియా పైన దాడి చేసిన విషయం కూడా మనం చూసాము. సో ఈ విషయాల గురించి మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ పరిశీలకులు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. మోహన్ బాబు కుటుంబం అంటే క్రమశిక్షణకి మారుపేరు అనని ఇన్నాళ్ళు అందరూ అనుకున్నారు. అండ్ అలాగే ఒక తల్లి బిడ్డలే విష్ణు, లక్ష్మి, మంచు మనోజ్ అని అందరూ భావించారు. కానీ ఈ రోజున వాళ్ళ కుటుంబం రోడ్డుపైకి వచ్చిన నేపథ్యంలో అన్ని విషయాలు బట్టబయలైపోయాయి. అండ్ మీడియా మీద దాడి చేయడానికి కూడా, అంటే గతంలో కూడా మోహన్ బాబు మీద ఇదే ధోరణి ఉంటుందన్నది అందరికీ తెలుసు. కానీ ఈ రోజుకి అదే కొనసాగింది. సో ఈ మొత్తం కథని మీరు ఎలా చూస్తారు సార్? ఇక్కడ నిన్న రాత్రి ప్రయాసం అదే 2-3 రోజులుగా జరుగుతూ ఉందండి ఈ ఘర్షణ. అయితే ఇక్కడ సాధారణంగా ఇటువంటి గొడవలు చాలా ఇళ్లలో జరుగుతాయి. వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి మోహన్ బాబు గారు కూడా వివాదాస్పదంగా ఉంటాయి కొన్ని విషయాలు ఆయనతోటి, కాబట్టి అది రచ్చ అయిందండి. ఇందులో వాళ్ళ కుటుంబ పరంగా ఉన్న విషయాల్లో వాళ్ళ అన్నదమ్ములు, తండ్రి, 2 కొడుకులు మధ్య ఉన్న ఆ ఘర్షణ వాతావరణాన్ని మనం లోపల కంటే వెళ్ళి విశ్లేషించలేము. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి సంబంధించింది, వాళ్ళ అంతర్గత వ్యవహారం, కుటుంబ వ్యవహారం. అది వాళ్ళే రచ్చ చేసుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఆసక్తి ఉంటుంది ప్రజలకు. వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి, సినిమా వాళ్ళు కాబట్టి సాధారణంగానే ప్రజలందరికీ ఆసక్తి ఉంటుంది. ప్రజలకు ఆసక్తి ఉంటే మీడియా ముందుకు వస్తుంది. ఇది ఒకదాని ఒకటి కనెక్టింగ్ అయ్యి ఉంటున్నమాట. ఇది మోహన్ బాబు గారు నిజంగానే మీరు అన్నట్టు క్రమశిక్షణ మారుపేరు. ఆయన ఆ విషయంలో రకరకాలుగా చెప్పుకుంటారు. ఆయన మీద వ్యతిరేకత ఉంది, ఆయన క్రమశిక్షణ మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి నేను కూడా గతంలో మోహన్ బాబు గారు విధానం, వైఖరి పట్ల మనం కొంచెం 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. అది వేరే కాంటెస్ట్. అయితే ఈ సందర్భంగా మాట్లాడవలసి వస్తే, మోహన్ బాబు గారు నిన్న ఒక బైట్ ఇచ్చే వరకు, ఆయన బయటకు వచ్చి మీడియా మీద ఆయన వైఖరి, దురుసుగా వ్యవహరించారు. ఆ వైఖరి చూసిన తర్వాత వరకు కూడా మనోజ్ సంబంధించిన వార్తలు బయటకు వచ్చినాయి. మోహన్ బాబు గారు దగ్గరికి వెళ్ళాడు, లేకపోతే అతను కొట్టి పంపించారు, లేకపోతే ఇలా రకరకాలుగా ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, ఈ వార్తలు వచ్చినాయి. తర్వాత నిన్నైతే చాలా ఒక రకంగా రణరంగం కింద ఉంది అక్కడ. మనోజ్ సంబంధించిన బౌన్సర్లు, విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు, ఇది ఒక కొత్త అధ్యాయం. అంటే సాధారణంగా సినిమా అభిమానులు, లేకపోతే రాజకీయ పార్టీ అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు ఎలాంటి వాళ్ళు గొడవలు చూస్తూ ఉంటాం మనం. వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళకి చేతికి మట్టి అంటకుండా వాళ్ళు 25 మంది, వీళ్ళు 25 మంది బౌన్సర్లు పురమాయించిన వాళ్ళు బాగా డిమాండ్ వచ్చింది నిన్న. వాళ్ళందరూ కూర్చొని, అయితే విచిత్రం ఏంటంటే ఆ బౌన్సర్లు మాత్రం దుక్కల్లో నిలబడి చూస్తున్నారు, వీళ్ళు కొట్టుకున్నారు, వీళ్ళు చొక్కాలే జరిగినాయి. మధ్యలో మీడియాకి దెబ్బలు తగిలినాయి. ఇందులో మోహన్ బాబు గారు ఒక ఆడియో బైట్ వచ్చిన తర్వాత అది విన్న తర్వాత ఎంతో కొంత సానుకూలత అనిపించింది. మోహన్ బాబు గారు మాట్లాడితే అది కొంచెం హార్ట్ టచింగ్గా ఉంది ఒక రకంగా చెప్పాలంటే. తండ్రి కదా పెద్ద స్థానంలో ఉన్నాడు. నువ్వు మనోజ్ గురించి మాట్లాడాడు. అయితే మనోజ్ వెర్షన్ పూర్తిగా రాలేదు బయటికి. నాకు అన్యాయం జరిగింది అన్నాడు. తర్వాత అది మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే జరిగి ఉండొచ్చు. ఆస్తుల విషయం ఆయన చెప్పాడు కదా, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను నేను, ఇది నా స్వార్థితం అన్న అంటే కొంచెం హెచ్చుతగులు అయ్యి ఉన్నాయన్నమాట. ఆస్తుల పంపకంలో ఏదో హెచ్చుతగులు ఉండి ఉంటాయి. అది మోహన్ బాబు గారు చెప్పగానే చెప్పాడు. అది ఆయనకి సంబంధించిన విద్యా సంస్థల పూర్తి ఆదాయం అంతా విష్ణునే తీసుకుంటున్నాడు అన్నది మనోజ్ భావన. అదే అయ్యి ఉండొచ్చు, అందులో అయ్యి ఉండొచ్చు ఆ పెత్తనం. ఇప్పుడు సాధారణంగా మోహన్ బాబు గారు చెప్పింది ఆయన స్వార్జితం అనటంలో ఎవరో వేలెత్తి చూపించలేరండి. ఎందుకంటే ఆయనే స్వయంగా చెప్పాడు, నా తండ్రి నాకేం ఇవ్వలేదు, ఆయన కష్టపడి నేను పైకి వచ్చాను. నిజమే, కష్టపడి పైకి వచ్చాడు ఆయన. అలాగా ఒక డ్రిల్ మాస్టర్గా పనిచేశాడు ఆయన. తర్వాత సినిమాల్లోకి చేరాడు, మద్రాసు వెళ్ళాడు. ఆయన అనేక సార్లు ఆయన ఏం కష్టాలు పడ్డాడో చెప్పుకున్నాడో. ఒక్కొక్కసారి కళ్ళనీరు కూడా పెట్టుకున్నాడు. ఒకసారి ఆయన ఇంటి అద్దె కట్టలేక ఇంటి ఓనర్ చేసిన దుర్మార్గానికి అది. ఈ క్రమంలో సాధారణంగానే సెల్ఫ్ మేడ్ మ్యాన్ కింద చెప్పుకోవాలి ఆయన్ని. నటన విషయంలో ఆయన
తనకిచ్చిన పాత్ర పరిధి మేరకు అంతకు మించి కూడా నటించిన సందర్భాలు ఉన్నాయి. ప్రజల్లో జనాల్లో ఆదరణ పొందాడు, తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఒక సపోర్టింగ్ క్యారెక్టర్గా, ఒక యాక్టర్గా, కమెడియన్గా కూడా నటించాడు. కామెడీ కూడా బాగా పండించాడు ఆయన. విలన్గా నటించాడు, అత్యంత క్రూరుడైన విలన్గా నటించాడు. తర్వాత హీరోగా కూడా నిలదొక్కున్నాడు, అనేక సినిమాలు హిట్ అయినాయి. కాబట్టి ఆయన బాగానే ఉంది అతని పరిస్థితి. అతని బ్యానర్లో కూడా చాలా విజయవంతమైన చిత్రాలు తీశాడు, చాలా సినిమాలు తీశాడు. ఆ యూనిట్లో చాలా డిసిప్లిన్డ్గా ఉండేవాడు, అత్యంత కఠిన వైఖరి అవలంబించేవాడు. బ్రహ్మానందం గారు లాంటి కూడా, బ్రహ్మానందం గారు ఎవరినైనా సరే 3 చెరువుల నీళ్ళు తాగిస్తాడని చెప్పుకుంటారు. అలాంటిది ఈయన దగ్గర ఆయన చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు, చెప్పింటే ఏమో చేసేసి పోతూ ఉంటాడు, అది అందరూ చెప్పుకుంటారు. దీనివల్ల ఆయనకి మంచి పేరు వచ్చింది, చెడ్డ పేరు వచ్చింది. చెడ్డ పేరు అలాగంటే ఎవరో హీరోయిన్ సాక్షి శివానంద్ చెల్లెల విషయంలో కానీ, అలాగే ఇంకా 2-3 విషయాల్లో కొన్ని బయటకు వచ్చినాయి, కొన్ని బయట రాలేదు. అలాగే జయంతి గారి విషయంలో కానీ ఏకంగా రామారావు గారి దగ్గరికి వెళ్ళింది ఆ పంచాయతీ పెదరాయుడు షూటింగ్ అప్పుడు. ఇలాంటివన్నీ జరిగినాయండి. జరిగిన తర్వాత దాన్ని గబక్కనే ఆయన మీదకి ఎవడన్నా వెళ్ళటానికి ఏంటంటే వాళ్ళ పక్కన మీరు చెప్పిన బౌన్సర్లు ఉన్నారు కదా, అందుకని ఎవడో మాట్లాడటానికి భయపడి అనుకుంటాను. ఎందుకంటే వీటితో ఎంతలో బాగు మనకి అని. ఎందుకంటే సాయంత్రం 5 వాళ్ళు వచ్చి ఎట్లా నువ్వు మాట్లాడేమని చెప్పి వాళ్ళు నిలబడ్డారు అనుకోండి, ఈ న్యూసెన్స్ పడలేరు కదా ఎవడం. అలాగే ఆయన అంతకుముందు రాజకీయంగా కూడా ఆ శంకర్ రెడ్డి అన్న ఆయనతో వాళ్ళతో గొడవలు పడ్డాడు. ఇదివరకు చంద్రబాబు గారికి ఆ రకంగా దూరం అయ్యాడు 97, 98 ఆ ప్రాంతంలో. ఏమైనా తర్వాత సర్దుకున్నాడైనా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని అభిమానించాడు, అన్నగారుగా చూసుకున్నాడు. రామారావు గారితో పదవీచ్యుతుడు అయినప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు ఎప్పుకొచ్చాడు, తర్వాత చంద్రబాబు గారు దూరం అయ్యాడు. మళ్ళీ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారితో మాట్లాడాడు. రాజశేఖర రెడ్డిని మా విజయం కూడా అన్నట్టు ఇలాగ రకరకాల మార్పులు వస్తూ ఉన్నాయి. ఆయనకి ఏదో అసంతృప్తి ఉంటే అసంతృప్తిలో మాట్లాడేవాడు, లేదంటే మంచిగా పొగిడేవాడు. అలాగే అనేక సార్లు వివాదాస్పదమయ్యాడు. చిరంజీవి గారి విషయంలో కానీ, అక్కినేని నాగేశ్వరరావు గారిని ఆయనకన్నా నేనే బాగా నటుడిని అంటాం, నాగేశ్వరరావు గారు అంటే ఆయన మీద చెణుకులు వేయటం, ఇలా కొన్నిసార్లు అబాస్ ఫాలో అయ్యాడు ఎక్కువ పబ్లిక్ వేదికల మీద. రజనీకాంత్ గారిని ఆయన ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా అరే ఒరే పోరా అని మాట్లాడతాం, ఇవన్నీ కొంచెం ఎబ్బెట్టుగా ఉండేవి. యాక్చువల్గా అడిగితే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎవరో రజనీకాంత్ గారు, మోహన్ బాబు. మద్రాసులో వీళ్ళిద్దరు కరీం బీడీ 1/2 కాల్చుకున్నది ఉందా, సారా ప్యాకెట్ చిరుసగం తాగిన రోజులు కూడా ఉన్నాయని చెప్పుకుంటారు వాళ్ళు. అది అంటే దాన్ని ఏది దాచుకోలేదు మోహన్ బాబు గారు కూడా, అవుట్ స్పోకెన్ ఒక రకంగా చెప్పాలంటే. అలాగే చిరంజీవి గారి విషయంలో కూడా కొంచెం లెజెండ్ వివాదం అప్పుడు కూడా అలాగే మాట్లాడాడు. తర్వాత వాళ్ళు ఫ్యాన్స్ వార్ కింద మారిపోయింది. మళ్ళీ వీళ్ళిద్దరు మేము ఫ్రెండ్స్, మాదంతా టామ్ అండ్ జెర్రీ అన్నట్టుగా వీళ్ళిద్దరు మళ్ళీ క్లోజ్ అయిపోయారు. అంచేత ఆ రాగద్వేషాలని, ఆ రకమైన మాటలని పెద్ద పట్టించుకోకలేదు ఎవరు కూడా. వాళ్ళు చూసుకుంటారు, తర్వాత కలుస్తారు. అదే క్రమంలో ఇప్పుడు ఇటీవల కాలంలో వాళ్ళ బ్యానర్గా వచ్చిన సినిమాలు సరిగ్గా ఆడట్లేదు. కొంతమంది డైరెక్టర్లతో కూడా వివాదం ఉంది. అవసరమైతే వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు ఉంటుంది కొంచెం మొండిగా. కానీ ఈ ఇష్యూ దగ్గర ఆయన కొంపలోకి వచ్చింది. అది ఆ ఇంట్లో ముసలం వచ్చేసింది. ముసలం వచ్చేటప్పటికి దీన్ని ఆయన ఎవరో ఒకరితో సెటిల్ చేయించుకోవాల్సింది. సినిమా పెద్దలు వాళ్ళ స్నేహితులు ఉంటారు కదా, కుటుంబానికి స్నేహితులు ఉంటారు కదా, బయటికి రాకుండా. అంటే సపోజ్ మోహన్ బాబు గారు బాగా లైక్ చేసిన రాఘవేంద్రరావు గారు, లేకపోతే బాలకృష్ణ గారు, మనోజు, విష్ణు కూడా బాలకృష్ణ గారు మాట వింటారు. ఇలాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం చూడు బాలయ్య వీళ్ళ వ్యవహారం కొంచెం చెప్పు వాళ్ళకే అంటే కూడా సరిపోయేది. అక్కడ ఈగో అడ్డొచ్చి ఉంటుంది ఆయనకి. అలాగే ఇంట్లో కూడా ఈ విషయాలను సర్దుకోవచ్చు. కానీ ఇద్దరు అన్నదమ్ముల మధ్య వైరం, ఒక్కొక్కసారి ఇద్దరి మధ్య ఈగో స్టార్ట్ అవుతే అది కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఒకవేళ వాళ్ళిద్దరు సర్దుకున్నా వాళ్ళ భార్యలతోటి ప్రాబ్లం వస్తుంది. ఇంట్లో ఆడవాళ్ళు తోడుకోడళ్ళ మధ్య రావచ్చు, అత్తగారికి కోడళ్ళకి మధ్య రావచ్చు, తోడుకోడళ్ళు ఇద్దరి మధ్య రావచ్చు, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఏమైనా కానీ పాపం ఆయన గతంలో అతను వ్యవహరించిన తీరుకి ఇప్పుడు ఫలితం అనిపిస్తున్నాడు. కొంతమంది శాపనాలై పెడుతున్నారు. మాట పడాల్సిన టైం అంతే. మాట పడాల్సిన టైం వచ్చినప్పుడు అవన్నీ తవ్వి తీస్తారు రకరకాలుగా. ఇప్పుడు చిరంజీవికి సంబంధించిన అప్పుడు అతను మాట్లాడిన దానికి ఇప్పుడు అతన్ని ట్రోల్ చేస్తారు. అలాగే సినిమా వివాదాల్లో అతని చేత తొనలు తిన్న వాళ్ళు బాగా జరిగింది అనుకుంటూ ఉంటారు. ఇలా రకరకాలుగా అన్నమాట. ఏమైనా
వాళ్ళు ఇంతవరకు రచ్చ చేసుకోకుండా ఉంటే బాగుండేది. ఇంకా రచ్చ అయిపోయిన తర్వాత ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం తప్పు ఉంది. ఇది ముదురుతుందన్నప్పుడు వాళ్ళు ఎంటర్ అయినప్పుడు కంప్లైంట్లు ఇచ్చినప్పుడు మా కుటుంబ వ్యవహారం మేము దీన్ని సరి చేసుకుంటాం అన్నప్పుడు వాళ్ళు కొంచెం ఆగారు. కానీ రాత్రి ఈ వ్యవహారం జరుగుతున్నప్పుడు ఇమ్మీడియట్గా విత్ వార్ పుట్టింగ్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిందే. అంత హైడ్రామా నడకుండా చూడాల్సిందే. ఈ క్రమంలో మీడియా మీద కూడా ఆయన మైక్ తీసుకుని కొట్టడం జరిగింది. అది ఎంత ఆగ్రహావేశాలున్నా ప్రజలకి వ్యవహారం ప్రజలకి వీళ్ళకి మధ్య ఒక వారధి లాంటి వాళ్ళు మీడియా. అక్కడ ఏం జరుగుతుందో చూపిస్తారు. అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయా, వాళ్ళ కోసం వ్యాపారం కోసం చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారా, ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఎవరు అనుమతి తీసుకుని లోపలికి వచ్చారు, కుటుంబ వ్యవహారాల్లో వీళ్ళు జోక్యం ఏంటి అనేటువంటి ప్రశ్నలు పక్కన పెడితే ఎక్కడైతే ఆసక్తికరమైన విషయం ఉంటుందో దాన్ని బయట చూపిస్తానికి ట్రై చేస్తారు. అది కాక వీళ్ళే మీడియాకి వీళ్ళు రాసిన లేఖల్ని బహిర్గతం చేశారు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. వాళ్ళు మీడియాకి ప్రజలకు చెప్పుకునే అవకాశం వీళ్ళే ట్రై చేసినట్టు వాళ్ళు కొంత వస్తారు. మీడియా అత్యుత్సాహం అని కొంతమంది అంటున్నారు, కానీ నేనేమంటానంటే మీడియాది ఏం తప్పు ఉండదు ఇక్కడ. కానీ ఇక్కడ కూడా పాత విషయాలు వస్తాయి. ఆ రవిప్రకాష్ గారు ఇప్పుడు టీవీ9 విలేకరు దెబ్బ తగిలింది అన్నట్టు. రవిప్రకాష్ గారు గతంలో వీళ్ళ కుటుంబానికి సంబంధించినప్పుడు కూడా మోహన్ బాబు గారు దాదాపు 14-15 ఏళ్ల క్రితం ఒకసారి విష్ణు మ్యారేజ్ టైం విషయం గురించి ఆయన దాడికి వెళ్ళాడు. తర్వాత ఆయన సరి చేసుకున్నారు అనుకోండి. సర్వీస్ రివాల్వర్తో కాల్ చేయడానికి వెళ్ళారు. ఆ బెదిరింపు అలాగా ఆగ్రహవేశాలు ఏమైనా జరగచ్చు, డేంజర్ అది. ఏమైనా కొంత మోహన్ బాబు గారు దురుసుతనం కనపడద్దు కాబట్టి తప్పు అయింది అని అనిపిస్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళ మనోభావాలను ఎవడో గుర్తించరు. ఇంకా ఇప్పుడు ఒక రకమైన ఇదిలో వాళ్ళకి మా ఇంటికి వచ్చి మాకు ఈ గోలంతా బయట చూపిస్తున్న ఉక్రోషం ఉంటుంది. ఆ విలేకరికి మనం డెఫినెట్గా ఆయన దాడి చేసినప్పుడు ఆ పిల్లోడికి దెబ్బ తగిలింది, అది కొంచెం డేంజర్ అయితే అదే కదా. ఇప్పుడు అది ఇక తలలో ఫ్రాక్చర్ కూడా అయింది అన్నారు అక్కడ ఏదో. అది చాలా డేంజర్ కదా, తగలరాని చోట తగిలితే ప్రాణాలు పోతాయి. అవును. అయినా మీడియా కూడా ఆయన ఏం దాడి చేయలే, అక్కడ కూడా వాళ్ళు ప్రశ్నించారు అంతే, అసలు ఏం జరిగింది అనేది. దానికి ఆయన ఆడియో బయట వదిలిపోతే అక్కడే చెప్పవలసింది, అయిపోయేది. అది తప్పే. లేదా లోపలికి వచ్చారు, మీకు ఇన్వాల్వ్మెంట్ లేదు. మీడియా సంస్థల మీద లేకపోతే ఓవరాల్గా మీడియా మీద వాళ్ళకి ఏమైనా ఆగ్రహావేశాలు ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా మీద కానీ, యూట్యూబర్స్ మీద కానీ, మీడియా మీద కానీ వాళ్ళకి కొంచెం ఆగ్రహం ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాళ్ళ మీద ట్రోలింగ్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. సహజంగా వాళ్ళ వార్తలు కొంచెం ఎగతాళిగా ఎక్సెక్కంగా చేస్తూ ఉంటే సహజంగా అందరికీ జరుగుతుంది. దాని నుంచి ఎవరో మినహాయింపు కదా. అందులో మీకు మీడియాలో నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ వార్తలు రావటం అనేటువంటి దాన్ని ఎవడ ఆపలేడు ఇప్పుడున్న పరిస్థితుల్లో. యూట్యూబర్స్ని ఎవడ ఆపగలుగుతాడండి, లేకపోతే సోషల్ మీడియాని ఎవరు ఆపగలుగుతారు? ట్రోలింగ్లో వాళ్ళ ఇష్టమైన ట్రోలింగ్ చేస్తారు. దాన్ని ఆపలేడు ఎవడన్నా. ఎంత కంట్రోల్ చేద్దామన్నా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆ ఆగ్రహవేశం మనమే కొంచెం పద్ధతిగా ఉండి తప్పుబాబుని ట్రోలింగ్ చేయకూడదు అనుకునేలా ప్రవర్తించాలి అంతే తప్ప వాళ్ళ మీద దాడి చేయడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. సరే, జరిగిందే జరిగిపోయింది. ఇప్పుడు ఆ కేసు తగులుకుంటుంది, ఇది సాల్వ్ అవుద్ది. ఈ కుటుంబ వ్యవహారం ఏదో రకంగా సాల్వ్ అవుద్ది. ఎవరో ఒకళ్ళు చెప్తారు, లేదా ఎక్కువ తక్కువ పంచుకుంటారో. ఈ గోవాల పెంటెంతులేరు బాబు నీకు ఎంత కొంత ఇస్తానంటాడు, ఇవన్నీ చేస్తాడు. కానీ ఇది మాత్రం ఇది తగులుకుంటుంది ఇప్పుడు బేరం. దాన్ని మళ్ళీ మరి అప్పుడు గాయపడిన అతను కేసు పెట్టి అలా నిలబడతాడా, లేదా సెటిల్మెంట్ చేసుకుంటే కూడా చేసుకోవచ్చు, కాంపన్సేషన్ తీసుకుని చేయొచ్చు. అయితే రవిప్రకాష్ గారు వాళ్ళు కూడా కొంచెం మరి ఘాటుగానే పెట్టారు, మనిషివా మోహన్ బాబువా ఇలాంటివన్నీ. అంటే మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మీ విలేకరు మీద దాడి జరిగింది. ఆ దాడి జరిగినప్పుడు దానికి తగ్గట్టుగా ఒక విలేకరికి జర్నలిస్ట్ కమ్యూనిటీలో ఒక జర్నలిస్ట్ మీద దాడి జరిగింది కాబట్టి జర్నలిజం సంఘాలు ఖండించాలి, వాళ్ళ మీద కేసు పెట్టాలి, శిక్ష పడేలా చూడాలి. అంతేగాని మీ నోటికి వచ్చినట్టు కూడా మీరు మాట్లాడకూడదు కదా. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? మీరేమైనా చాలా శుద్ధపోసలా? మనం ఒక అర్థంలో చూసుకోవాలి కదా. మన ఇంటికి వెళ్ళి మనం కూడా అర్థంలో చూసుకుని మాట్లాడారు. రవిప్రకాష్ గారు అయినా ఇంకొకళ్ళు ఎవరైనా అలా మాట్లాడుతున్నాడు, మనమేంటి, మనం ఎలాగొచ్చాం, మనం ఏం మాట్లాడాం, మనం ఎలాగ జనాలని బలహీనతలను మనం ఎలా సొమ్ము చేసుకున్నాం అనేటువంటిది కూడా ఒకసారి చూసుకోవాలి. చేతిలో ఆయుధం ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు పళ్ళు కోసుకుని కత్తితోటి పీకలు కోసి పరిస్థితి తేకూడదు కదా. మీరు అదే పని చేశారు. నిజంగా జర్నలిజం అనేటువంటిది ఒక ఆయుధం, అక్షరం అనేటువంటిది ఆయుధం. ఆ అక్షరంతో నువ్వు ఎవరిని గాయపరచాలో వాళ్ళని గాయపరచాలి, కానీ ఎవరిని పడితే వాళ్ళని గాయపరిస్తే ఎప్పుడోకప్పుడు నీకు అదే పరాభవం ఎదురవుద్ది.
ఇప్పుడు మనిషి మోహన్ బాబు అంటే దాని మీద కూడా కేసు పెట్టాలి వాళ్ళు. మ్మ్. నువ్వు ఎలాగంటావు ఆ మాట? గతంలో వాళ్ళ మధ్య జరిగిన విషయాలను బట్టి కూడా అనుకోవచ్చు. ఉంటే మీ ఇద్దరు చూసుకోవాలి. నువ్వు డైరెక్ట్గా పబ్లిక్ పేపర్ని ఎలాగంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? ఇప్పుడు జర్నలిస్టుమే గాయపడ్డాడు కాబట్టి నీకు ఏం సంబంధం లేకపోతే నువ్వు వచ్చావు, జర్నలిజం కమ్యూనిటీ కాబట్టి. మరి నువ్వు ఎలాగైనా మాట నోటికి వచ్చినట్టు ఇది తప్పు, అలా చేయకూడదు మీరు మోహన్ బాబు అని చెప్పొచ్చు. మనిషి మోహన్ బాబు అని వస్తే అక్కడ ఏం జరిగింది నీకేం పూర్తిగా తెలుసు నీకు విషయం. ఇలాగ వస్తాయి తర్వాత. ఇక్కడ నేను మోహన్ బాబుని సమర్థిస్తున్నాను కాదండి, నేను ఎప్పుడు సమర్థించిన ఆయనకి అందరికంటే ముందు నేను ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడినాను. నేను వ్యతిరేకంగా అంటే ఆయన గురించి వాస్తవాలు చెప్తే అది జనాలకి అతను వ్యతిరేకంగా అనిపిస్తుంది కొన్ని విషయాల్లో. ఏమైనా ఒక తండ్రి ఆవేదన చూడాలి మనం, ఒక కుటుంబంలో జరుగుతున్న అలజడి ఒక తండ్రి ఆవేదన చూడాలి, దాన్ని సరిదిద్దలేని అతని చేతకంతనాన్ని చూడాలి, అసక్తతని అసహాయతని చూడాలి. అంతేగాని అవకాశం దొరికింది కానీ తలకో రాయి వేద్దాం అనుకుంటాం కరెక్ట్ కాదు. ఆఖరికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, ఇంతకన్నా డ్యామేజ్ ఎవరు చేయలేరు వాళ్ళకి. ఇంతకన్నా ఏం చేస్తారు డ్యామేజ్? జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అతను ఒకవేళ తప్పులు చేసాడని ఎవరికైనా ఆయన మీద కక్ష ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు తీరిపోవాలి, చెల్లైపోవాలి అంతే. ఇక నుంచైనా సరే అతని మీద పడకూడదు, వాళ్ళు కూడా వాళ్ళ పనులు చేసుకుంటారు. ఇప్పుడు ఆయన ఏ మైక్ అయితే లాక్కొని విలేకరుని కొట్టారో ఆ మైక్ మీద ఉన్న లోగో కూడా TV9 ఉందన్నమాట. సో గతంలో జరిగిన గొడవకిను ఇప్పుడు మళ్ళీ ఈ మైక్ని తీసుకొని కొట్టడం చూస్తే ఇది యాదృచ్ఛికంగా జరిగినట్లు అనిపించినా కూడా చాలా డౌట్స్ ఉన్నాయి జనాల్లో. అంత గుర్తుపెట్టుకుని ఇంత గొడవల్లో పల్నావాడిని ఎంచి కొట్టాలని ఏముండదండి. ఆ టైం కదా లాక్కున్నాడు, ఆ TV9 మైక్ కాడ కొంచెం గట్టిగా ఉండి ఉంటుంది, దాంతో కొట్టేశారు పాపం. ఇప్పుడు అక్కడ అతను దెబ్బలు తిన్న అతని గురించి కూడా ఆలోచించాలి మనం. ఎందుకంటే వాడు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు, జీవన వృత్తి, పాత్రికేయ వృత్తి అనేటువంటిది కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉండాలి, ఒక రిస్క్ ఉంటుంది అందులో. ఇప్పుడు మామూలుగా ఏదో వార్తలు చెప్పి కూర్చుని వార్తలు చదవటం కాదు కదా, ఫీల్డ్ మీద తిరగాలి. వర్షం, ఎండ, వాన, గాలి, ఏదైనా వరదలు ఇలాంటివి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు చూసాం మనం. యుద్ధ క్షేత్రంలో కూడా వెళ్ళి కవరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. పైగా ఇలాంటి రైట్స్ అప్పుడు మత కల్లోలాలు జరిగినప్పుడు, లేదా బాంబ్ బ్లాస్టులు జరిగినప్పుడు, బాంబేలో టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు కూడా చాలా ప్రాణాలు తెగించి జర్నలిజంలో వాళ్ళు రిపోర్టింగ్ చేస్తారు. ఇలాంటి గొడవలప్పుడు కూడా అలా ఇద్దరు కొట్టుకుంటుంటే వాళ్ళ మధ్యలో తోరితే వీళ్ళకి గాయాలు అవుతూ ఉంటాయి. పోలీస్ లాఠీ చార్జ్ జరుగుతుంటాయి, పోలీస్ లాఠీ చార్జ్ జరిగినప్పుడు, రాళ్ళు స్టోన్ పెల్టింగ్ జరిగినప్పుడు వీళ్ళందరూ గాయాలు అవుతూ ఉంటాయి. చాలా రిస్క్తో కూడుకున్నది. వాళ్ళ పట్ల మనం సమాజం వాళ్ళ మీద కొంత అప్పుడప్పుడు మనకి విసుగు చిరాకు వచ్చినా సరే కొన్ని వార్తల విషయాల్లో అనవసరమైన చూపించి ప్రజల మైండ్ దొబ్బుతున్నారు వీళ్ళని చెప్పి అనుకున్నా సరే, మెజారిటీ ఆ వృత్తి పట్ల మనం మనకు ప్రపంచానికి ఒక ప్రభుత్వాలకి ప్రజలకి మధ్య, ప్రపంచానికి మనిషికి మధ్య ఒక వారధిలా ఉన్నారు వాళ్ళు. సమాచారం సందేశాలు ఇస్తా కాబట్టి వాళ్ళ పట్ల మనం సానుభూతితో ఉండాలి, వాళ్ళ పట్ల గౌరవం కలిగి ఉండాలి. ఎప్పుడన్నా ఎవరిలా దేర్ ఈజ్ అన్ ఎగ్జామ్షన్ అన్నట్టు ఇలాంటి కొంతమంది మినహాయింపు ఉంటుంది. ఎవరన్నా కొంతమంది సరిగ్గా చేయకపోవచ్చు, వాళ్ళు దుష్టులు అయి ఉండొచ్చు, బ్లాక్మెయిలర్స్ అయి ఉండొచ్చు. నాకు తెలిసి నాకు స్వీయ అనుభవం ఉంది, కొంతమంది బ్లాక్మెయిల్ చేశారు, తోలు తీస్తా అని చెప్తే నోరు మూసుకురు. అది మనల్ని బట్టి ఉంటుంది. మనం తప్పు చేయనప్పుడు ఎందుకు జడవాలండి? ఒక చోట నాకు కూడా మీరు ఎంత కట్టాలని డబ్బు అన్నారు, పని చూసుకుంటారు, ఏం పీక్తారు పీక్కున్నాను నేను. అలాంటివి అలా ఉండాలి అంతే. మనం తప్పు చేసి చచ్చిన అలాగే బ్లాక్మెయిల్ చేస్తారు, చచ్చినట్టు డబ్బు కట్టాలి నువ్వు తప్పు చేస్తే నేను మాపుకోవడానికి. వాళ్ళకి అవకాశం వచ్చింది అలా చేస్తారు. అది కొన్ని ముఠాల కింద ఏర్పడి కొన్ని చోట్ల చేస్తూ ఉంటారు ఇలాగ వీళ్ళు దందాలు. ఆ దందాలు జరగకూడదు, మరి ఎలా బతుకుతారు వాళ్ళు? నువ్వు ఏదో దొబ్బే చేస్తున్నావు, అందరూ మాట అడుగుతారు. దాన్ని అందరికీ అన్వయించకూడదు కదా, అందరూ అలా ఉంటారు కదా. నికార్స్ అయినా నిజాయితీ అయినా నిక్కచ్చి అయిన జర్నలిస్టులు ఉంటారు. వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా దుర్మార్గం జరిగినా వాళ్ళు ఆగలేరు. మనం వాళ్ళ దృష్టిలో పెట్టుకుని వీళ్ళని కొంతమంది వదిలేయాలి. రైట్.